తులారాశి వారికి జనవరి 5, 6, 7, 8, 9, 10, 11, 12 తేదీల్లో జరిగేది ఇదే. తులారాశి వారు చాలా అదృష్టవంతులు. జనవరి ఈ తేదీల్లో 2 పెద్ద శుభవార్తలు వింటారు. ఈ 8 రోజులు ఒక దేవుని యొక్క అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఎంతో అదృష్టం వస్తుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. ఇప్పటి వరకు మీకు తగిలే కొన్ని ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడాడు. ఆ దేవుడు ఎవరో తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు. మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి. అసలు 8 రోజుల్లో మీకేం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే ఒక లైక్ చేసి ఓం నమ శివాయ అని కమెంట్ చేయడం మర్చిపోవద్దు. తులారాశి వారు చాలా తెలివైన వారు. వీరికి తెలివితేటలు, ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా తెలివితో చేస్తారు. తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోరు. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. ఇప్పటి వరకు కష్టపడుతూనే పెరిగారు. ఎన్నో బాధలు పడ్డారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు. వీరికి చిన్న వయసులోనే కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. దానికోసం ఎంతో కష్టపడతారు. ఎన్నో కోల్పోతారు. అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది. తులారాశి వారికి శుక్రుడు అధిపతి కాబట్టి ఈ 8 రోజులు ఎంతో అదృష్టం వస్తుంది. ఏలినాటి శని నుండి విముక్తి లభిస్తుంది. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఆటంకాలు జరగవు. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది. మంచి శుభవార్తలు వింటారు. కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో సంపదలు పెరుగుతాయి. ఆగిపోయిన పనులన్నీ పూర్తి అవుతాయి. మీ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. తులారాశి వారికి ఓపిక ఎక్కువగా ఉంటుంది. వీరు చాలా అందంగా ఉంటారు. అందమైన మనస్సు ఉంటుంది. అందరితో ప్రేమగా మాట్లాడతారు. అబద్ధాలు అస్సలు మాట్లాడరు. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు. దానివల్ల కొంతమంది వీరి నుండి దూరం అయిపోతారు. నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు. వారికి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారు. వీరు ఎవరిని మోసం చేయరు. కానీ వీరిని కొంతమంది మోసం చేస్తారు. అయినా వీరికి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ 8 రోజుల్లో కాలం కలిసి వస్తుంది. మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు అన్నీ తొలగిపోతాయి. ఏ పని చేసినా మీరు ఊహించని ధనలాభాలు కలుగుతాయి. మీకున్న అప్పులన్నీ తొలగిపోతాయి. అనుకున్న పనులన్నీ జరుగుతాయి. అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. మీ సంపాదన ఎక్కువగా పెరుగుతుంది. వీరి కష్టానికి తగిన ఫలితం తప్పకుండా లభిస్తుంది. ఈ 8 రోజులు ఒక దేవుని యొక్క అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఎంతో అదృష్టం వస్తుంది. ఏ పని చేసినా అందులో విజయం సాధిస్తారు. మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. మీకు మనశ్శాంతి లభిస్తుంది. మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉంటుంది. విద్యార్థులకు మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి. మంచి స్థాయికి చేరుకుంటారు. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వస్తాయి. జీతాలు పెరుగుతాయి. ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది. తులారాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ఏదైనా చేయాలి అనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అస్సలు వదిలిపెట్టారు. వీరికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది. వీరికి ఇష్టమైన వారు ఏదైనా అంటే చాలా బాధపడతారు. వీరి మనస్సు అద్దం లాంటిది. ఒక్కసారి పగిలితే అది మళ్ళీ అతుక్కోదు. వీరు ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. బయటికి నవ్వుతూ ఉంటారు. కానీ లోపల మాత్రం ఎన్నో కష్టాలు, బాధలు ఉంటాయి. జీవితంలో డబ్బు బాగా సంపాదించి సంతోషంగా బ్రతకాలని అనుకుంటారు. వీరికి వీరి కుటుంబం అంటే చాలా ఇష్టం. కుటుంబంలో ఉన్న వారిని సంతోషంగా చూసుకోవాలని అనుకుంటారు. వారి సంతోషమే వీరి సంతోషంగా భావిస్తారు. తులారాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు. వీరిని నమ్మిన వారికి ఎప్పుడూ తోడుగా ఉంటారు. జీవితంలో ఏదైనా సాధించాలనే గొప్ప సంకల్పం ఉంటుంది. దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. తులారాశి వారికి 8 రోజులు ఒక దేవుని యొక్క అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది. ఆ దేవుడు ఎవరంటే సాక్షాత్తు వినాయకుడు. ఈ 8 రోజులు వినాయకుని యొక్క అనుగ్రహం మీపైన ఎక్కువగా ఉంటుంది. దానివల్ల అఖండ అదృష్టం వస్తుంది. పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఇప్పటి వరకు మీకు తగిలే కొన్ని ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడాడు. వినాయకుని అనుగ్రహం మీపైన ఉందంటే మీరు చాలా అదృష్టవంతులు. ఈ సోమవారం లేదా బుధవారం వినాయకుని యొక్క గుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయను కొట్టి వినాయకుడిని దర్శించుకోండి. దానివల్ల వినాయకుని యొక్క అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది. ఇక మీ జీవితంలో తిరుగు ఉండదు. మీ కోరికలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి. ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. మంచి శుభవార్తలు వింటారు. మీరు ఎప్పుడూ చూడని డబ్బు అయితే చూస్తారు. మీ ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు. విపరీతమైన డబ్బు వస్తుంది.
మీ ఇంట్లో డబ్బు పెరుగుతుంది, ఆయురారోగ్యాలు కలుగుతాయి, ఆరోగ్యం బాగుంటుంది, కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. ఈ 8 రోజులు వినాయకుని యొక్క ఆశీస్సులు మీ పైన పుష్కలంగా ఉంటాయి. దానివల్ల మిమ్మల్ని ఎవ్వరూ ఏం చేయలేరు. ఎవరైతే మిమ్మల్ని తక్కువ అంచనా వేసి ఎగతాళి చేస్తారో వారే మళ్ళీ మీ దగ్గరికి వస్తారు. మీనరాశి వారి 8 రోజులు కొంచెం పసుపు మూట కట్టి మీ ఇంటి గుమ్మానికి కట్టండి. దానివల్ల మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ తొలగిపోతాయి. మీ ఇంటికి పట్టిన నరదృష్టి కూడా పోతుంది. అఖండ ధనలాభం కలుగుతుంది. ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. ఈ 8 రోజులు అయిపోయిన తర్వాత ఆ పసుపును పూల మొక్కల్లో చల్లండి. తులారాశి వారికి మంచి సంతానం కలుగుతుంది. పెళ్లి కోసం ఎదురు చూసే వారికి త్వరలోనే పెళ్లి జరుగుతుంది. ఈ 2 శుభవార్తలు ఖచ్చితంగా నెరవేరుతాయి. తులారాశి వారి 8 రోజుల్లో కొన్ని ప్రయాణాలు చేయడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. తులారాశి వారు మీకు వీలైతే 8 రోజుల్లో పేదవారికి ఆహార దానం చేయండి. దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది. మీ జీవితంలో ఉన్న సర్వ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. మీకు తగిలే అడ్డంకులన్నీ కూడా దూరం అవుతాయి. ఆగిపోయిన డబ్బు వస్తుంది. మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు. రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతాయి. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. తులారాశి వారు ఈ 8 రోజులు మీ చుట్టుప్రక్కల ఉన్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరితో గొడవలు పడకండి. ఎవరి మాటలు ఎక్కువగా నమ్మకండి. దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశము ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఏ, వి అనే అక్షరంతో పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీ జీవితంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశము ఉంటుంది. మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది. కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలి అనుకుంటే సోమవారం లేదా శుక్రవారం రోజు మొదలు పెట్టండి. దానివల్ల మంచి లాభాలు అయితే వస్తాయి. ఎలాంటి ఆటంకాలు జరగవు. ఇక ఈ 2 రోజుల్లో పసుపు రంగు బట్టలు అస్సలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి. దానివల్ల ఎలాంటి సమస్యలు రావు. ఆకుపచ్చ, ఎరుపు, పసుపు, నీలం, వైటు, గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు. 1, 5, 8 అదృష్ట సంఖ్యలు. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.